नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि कांग्रेस कार्यकर्ताओं द्वारा न केवल देश के विकास के लिए अथक प्रयास कर रही भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी की आलोचना करना बल्कि उनकी मां के बारे में अनुचित टिप्पणी करना भी शर्मनाक है। प्रधानमंत्री मोदी की मां के बारे में कांग्रेस कार्यकर्ताओं द्वारा दी गई अनुचित टिप्पणियों के विरोध में जिला भाजपा कार्यकर्ताओं ने वरंगल चौक पर भाजपा महिला मोर्चा के तत्वावधान में कांग्रेस पार्टी का पुतला फूंका। कार्यक्रम में भाजपा वरंगल जिला अध्यक्ष गंता रवि कुमार, महिला मोर्चा अध्यक्ष काशु शिल्पा नायक, सरस्वती, उषा रानी, राजेश्वरी, बन्ना प्रभाकर बाकम, हरिशंकर एरुकला, रागन रेड्डी, क्रांति वीरी नागा, राजू मोहनचारी और अन्य लोगों ने भाग लिया। गंता रवि कुमार, कासु शिल्पा लू ने इस अवसर पर भाषण दिया। कांग्रेस एक घृणास्पद पार्टी है और उसके पास कोई मूल्य नहीं और इसके नेता राहुल गांधी ने घृणा भड़काकर अपना गुस्सा व्यक्त किया। कांग्रेस नेता राहुल गांधी द्वारा बिहार में मतदाता अधिकार यात्रा के नाम से आयोजित कार्यक्रमों के दौरान पार्टी कार्यकर्ताओं ने प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा उनकी मां पर की गई आपत्तिजनक टिप्पणियों और राहुल गांधी द्वारा उनकी निंदा न करने पर अपना रोष व्यक्त करते हुए कहा कि यह उनकी विषाक्त संस्कृति का प्रमाण है। उन्होंने सवाल उठाया कि क्या विदेशी संस्कृति में पले बड़े राहुल गांधी मां का मूल्य समझते हैं। उन्होंने वोट की राजनीति के लिए अपनी मां को राजनीति में घसीटने का जहरीला आनंद लेने के लिए राहुल गांधी की कड़ी आलोचना की। उन्होंने मांग की है कि राहुल गांधी तुरंत प्रधानमंत्री मोदी और अपनी मां से माफी मांगे। भारत माता की जय। डाउन डाउन कांग्रेस पार्टी, डाउन डाउन कांग्रेस। బిహార్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వేదికపై ఉన్నప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చాలా వరకు నరేంద్ర మోడీ గారి యొక్క అమ్మగారిని అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా యావత్ మహిళా లోకం దిగజారి విధంగా వారు మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది। దానికోసం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా మహిళా మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలపైన ఏమాత్రం కూడా గౌరవం లేదు। వారు విదేశీయులు కాబట్టి రాహుల్ గాంధీ ఒక విదేశీ మహిళకు జన్మించారు కాబట్టి ఆ విదేశీ మహిళ పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా మహిళలకు వాళ్ళకు విదేశీయులు ఎక్కడ కూడా మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం కానీ గౌరవించుకోవడం కానీ లేదు। అలాంటి ఆలోచనలతోనే ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపించడం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలకి గౌరవించడం కానీ మహిళల పట్ల సత్ప్రవర్తనతో ఉండడం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేరు। రాహుల్ గాంధీ కూడా లేరు। వారందరూ కూడా మన దేశ ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చిన వారి అమ్మగారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు। వారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి। యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వారు మాట్లాడిన భాష ఒకసారి వాళ్ళని ఆలోచన చేసుకోవాలి। ఇలాంటి భాషతో మహిళలను కించపరిచే విధంగా చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి వారికి అల్టిమేట్ కాల్ చేస్తున్నాం। అదేవిధంగా వెంటనే బేషరతుగా యావత్ మహిళా లోకానికి మరియు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గారికి క్షమాపణ చెప్పాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని దగ్ధం చేయడం అనేది జరిగింది। దీని వెనుక కారణం ఏంటంటే మొన్న బీహార్లో పాదయాత్ర చేస్తుంది దేశంలోని దేశాలను రెచ్చగొడుతూ ఇవ్వడమే కాకుండా మోడీ గారిని మరియు మోడీ గారి వాళ్ళ అమ్మగారిని నిపుణులైనటువంటి తల్లిని కూడా పట్టుకుని వాళ్ళ కార్యకర్తలు అనుచితంగా మాట్లాడడం అనేది జరిగింది। ఆ విధంగా మాట్లాడడం వల్ల ఎంతోమంది ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు। కాంగ్రెస్ యొక్క వైఖరి రోజు రోజుకి మరీ దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది। ఒక మోదీ గారిని మన ప్రధానమంత్రి గారిని వాళ్ళ తల్లి గారిని కూడా అనే స్థితికి చేరింది వాళ్ళ కార్యకర్తలు అంటే ఆ అధ్యక్షుని యొక్క పాలన ఏ విధంగా ఉందో మనం గమనించాలి। వాళ్ళ కార్యకర్తలు చేసిన దానికి కూడా రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తూ వెంటనే క్షమాపణ ఇవ్వవలసిందిగా మేమందరము వరంగల్లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలను మరియు బీజేపీ పార్టీ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము। వెంటనే క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నాము। అదేవిధంగా కాంగ్రెస్ యొక్క వైఖరిని మార్చుకుంటే బాగుంటుందనేది మా అభిప్రాయం।